అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి చిరంజీవి ఒక పోస్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు డాకు మహారాజు ఫంక్షన్లో. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. డాకు మహారాజు ఫంక్షన్లో మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలాగా ఉన్నాయి అంటూ ఆయన మాట్లాడారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి, నీలో ఉన్న ఆవేదన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చిరంజీవి ఒక పోస్ట్ చేశారు. మనసు ఎంత కలత చెందితే నువ్వు అంతగా స్పందించావో అనిపించింది అంటూ చిరంజీవి ఈ పోస్ట్ చేశారు. చిరంజీవి చేసిన పోస్ట్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. డాకు మహారాజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ మూవీపై తమన్ కొన్ని కామెంట్స్ చేశాడు. కొంతమంది కావాలని ఇండస్ట్రీని పాడు చేస్తున్నారు అని తమన్ అభిప్రాయపడ్డాడు. ఓపెన్గా సినిమా సక్సెస్ గురించి మాట్లాడలేకపోతున్నామంటూ తమన్ మాట్లాడాడు. ఏం బతుకులు బతుకుతున్నామో అర్థం కావడం లేదు అంటూ తమన్ మాట్లాడాడు. మనమే మన సినిమాను చంపేస్తున్నామంటూ తమన్ భావోద్వేగంగా మాట్లాడారు. తమన్ మాట్లాడిన మాటలపై చిరంజీవి ఒక పోస్ట్ చేశారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకంత ఆశ్చర్యకరంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావో అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందో ఆలోచించాలి అంటూ ఆయన మాట్లాడారు. ఎవరో అన్న మాటలు ఫ్రీనే. వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. చూస్ వాట్ యూ విష్ టు డూ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలకు కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు తమన్ గురించి. ఒక్కసారి తమన్ ఏం మాట్లాడాడో చూద్దాం. తమన్ కొన్ని మాటలు మాట్లాడారు సినీ ఇండస్ట్రీ గురించి, సినిమాల గురించి, సినిమాలపై వస్తున్న రకరకాల అభిప్రాయాల గురించి తమన్ కొన్ని మాటలు మాట్లాడారు. తమన్ ఏం మాట్లాడారు చూద్దాం. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పినారు, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది, సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. తమన్ చేసిన మాటలు విన్నారుగా. తమన్ చేసిన ఈ మాటలపై చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి చేసిన ట్వీట్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడు తమన్ మాట్లాడిన మాటలు, చిరంజీవి చేసిన ట్వీట్ పైన సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? తమన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, తమన్ చాలా భావోద్వేగంగా మాట్లాడారు. అండ్ చిరంజీవి కూడా తమను మాట్లాడిన మాటలు చాలా భావోద్వేగంగా ఉన్నాయి, హృదయాలు తాకే రకంగా ఉన్నాయి అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. సో ఎలా చూడాలి జరుగుతున్న పరిణామాలను?
రోహిత్, తెలుగు సినిమా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా చిత్ర పరిశ్రమలోని అందరినీ కూడా కదిలించాయనే చెప్పుకోవాలి. దానికి మొదటగా స్పందించింది మెగాస్టార్ చిరంజీవి. నిజంగా చిరంజీవికి తమన్కి మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ కూడా తమన్ మాట్లాడిన మాటలు ఆయన్ని ఒకంత ఆశ్చర్యానికి గురి చేశాయంటూ, నీలో ఎప్పుడు సరదాగా ఉండే తమన్లో ఇంత భావోద్వేగం ఉందా, ఇంత కలత చెందావా నువ్వు విషయాల గురించి అంటూ చిరంజీవి మాట్లాడటం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. ఏ విషయం గురించి కూడా, సినిమా కావచ్చు, క్రికెట్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎదుటి వ్యక్తుల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. జస్ట్ మనం పాజిటివ్ గా ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనందరినీ కూడా ముందుకు నడిపిస్తుందంటూ చిరంజీవి వ్యాఖ్యానించడం జరిగింది. నిజంగా తమన్ చేసిన వ్యాఖ్యలు అయితే చిత్ర పరిశ్రమ మొత్తాన్ని కూడా కదిలించాయి. ఖచ్చితంగా చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, నటీనటులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా దానిపై ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చిత్ర పరిశ్రమ అంతా కూడా భావిస్తుంది. రైట్. కానీ అంటే గేమ్ చేంజర్ మూవీ విషయంలో వస్తున్న రియాక్షన్స్ గురించి చిరంజీవి ఎలా మాట్లాడారా? ఖచ్చితంగా తమన్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రధానంగా గేమ్ చేంజర్ సినిమా ఎదుర్కొంటున్న సమస్యలే ప్రస్తుతం హాట్ టాపిక్. నిజంగా గేమ్ చేంజర్ సినిమాకి వచ్చినంత నెగటివ్ ట్రోలింగ్ కావచ్చు, నెగటివ్ పబ్లిసిటీ కావచ్చు, ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి. ఖచ్చితంగా ఆ సినిమాని కొంతమంది టార్గెట్ చేశారు అనేది ఆధారాలతో సహా గేమ్ చేంజర్ యూనిట్ అయితే ఇప్పటికే సైబర్ పోలీసులకు, సైబర్ అథారిటీస్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. కొంతమందిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తమన్ ఆ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆవేదన, ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ సినిమాని, గేమ్ చేంజర్ సినిమాని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాడు అనేది మనం చెప్పుకోవచ్చు. రవిచంద్ర, నిజమే, సినీ పరిశ్రమకు సంబంధించి కోట్ల రూపాయలు పెట్టి, వందల కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తారు, వేలాది మంది బతుకుతూ ఉంటారు. సో అలాంటప్పుడు సినిమాను బాగాలేదు అని ఇంకోటనో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే అది మొత్తం పరిశ్రమ పైన, కొన్ని కుటుంబాల పైన చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. గతంలో కూడా సినీ పరిశ్రమ పైరసీ లాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంది, కానీ ఇప్పుడు ఈ నెగిటివ్ పబ్లిసిటీని ఎదుర్కొంటూ ఉంది. ఇప్పుడు కూడా పైరసీని ఎదుర్కొంటుంది, ఈ నెగిటివ్ పబ్లిసిటీని కూడా ఎదుర్కొంటుంది. సో దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలని అనుకుంటున్నారు? పరిశ్రమ యాంటీ పైరసీ సెల్ అనేది ఒకటి స్థాపించింది. పైరసీని అరికట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం కూడా దానిపై మంచి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని అదుపు చేయడం అనేది చాలా కష్టసాధ్యంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి సినిమాకి 2 రోజుల ముందు నుంచే ఆ సినిమాలో కీలక సన్నివేశాలని సోషల్ మీడియాలో వెల్లడి చేశారు. అలాగే సినిమా రిలీజ్ అయిన 2 గంటల్లోపే, ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి షో స్టార్ట్ అయితే 6 o'clock కి హెచ్డి ప్రింట్ సోషల్ మీడియాలో వచ్చేసింది. సో ఎంత పకడ్బందీగా ఈ సినిమాని కిల్ చేయడానికి దుండగుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేశారనేది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమ ఎంత ఉపయోగించుకుంటుందో, పరిశ్రమని చెడగొట్టడానికి పైరసీదారులు కూడా అంతే స్థాయిలో వాడుకుంటున్నారు. ఒక విధంగా సినిమా పరిశ్రమకి, సైబర్ పోలీసులకి ఒక ఛాలెంజ్ విసురుతున్నారని చెప్పాలి. దానిపై ఇతర పరిశ్రమ ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా పైరసీని అదుపు చేయలేకపోతున్నారు. అలాగే ఈ సరికొత్త మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఈ ట్రోల్స్ అయితే మరింత తలనొప్పిగా మారాయి పరిశ్రమకి. సో ఇప్పుడు ఏంటి మరి ఆ నెగిటివ్ పబ్లిసిటీ నుంచి బయటకు రావాలంటే కేసులు పెడుతున్నారు, లేదంటే కొంచెం భావోద్వేగంగా మాట్లాడుతున్నారు, అంటే కొంతమంది మితిమీరే కామెంట్స్ చేస్తున్నారని అనుకోవాలి. సో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ నుంచి బయటకు రావడానికి, అలాంటి నెగిటివ్ కామెంట్స్ని సోషల్ మీడియాలో ఎదుర్కోవడానికి ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా? ఖచ్చితంగా ఈ విషయంలో హీరోలు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంతమంది హీరోల అభిమానుల పేరుతోటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి నెగటివ్ ట్రోలింగ్ అయితే మొదలైంది. సో ఆ విషయాల్లో ఆ హీరోలు ముందుకు వచ్చి దాన్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చి చిత్ర పరిశ్రమకు కావచ్చు, సాటి హీరోలకు కావచ్చు ఒక మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకి సంఘీభావం తెలిపి, అలాగే మేమందరం ఒకటే, పరిశ్రమ శ్రేయస్ కోసం మేమందరం ఉంటాము, ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్స్ నా పేరు మీద నా అభిమానులు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి, వాటిని ఎవరు నమ్మవద్దు అని ఆ సదరు హీరోలు చెప్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది, పరిశ్రమకు మేలు జరిగే అవకాశం ఉంది. రవిచంద్ర, తమన్
సినీ ఇండస్ట్రీపై జరుగుతున్న కొన్ని సోషల్ మీడియా పోస్టుల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలపై చిరంజీవి ఒక పోస్ట్ చేశారు. తమన్, నువ్వు మాట్లాడిన మాటలు భావోద్వేగంగా ఉన్నాయి, హృదయాలను తాకే విధంగా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ చిరంజీవి చేసిన పోస్ట్ని కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావో అనిపించింది అంటూ ఆయన పోస్ట్ చేశారు. డాక్ మహారాజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ మూవీపై తమన్ కొన్ని కమెంట్స్ చేశారు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా తమన్ మాట్లాడారు. తమన్ మాట్లాడిన మాటలను సపోర్ట్ చేస్తూ చిరంజీవి ఈ పోస్ట్ చేశారు. సో తమన్ మాట్లాడిన మాటలపైన, చిరంజీవి చేసిన పోస్ట్ పైన అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.